అవును. ఈరోజు ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో ఒక బ్యానర్ ఐటెమ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇది. జగన్‌ను తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు? ఈయన్ని తిరుమల వెళ్ళొద్దని మేము అనలేదు కదా! డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక ఆయన వెళ్ళలేదు. క్లియర్‌గా చెప్పాడు ఇతను. పైగా నోటీసులు ఇచ్చారంటూ జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. బైబిల్ చదువుతానని జగనే అంగీకరించారు కదా! హ్మ్. ఈ మేము డిక్లరేషన్ ఇమ్మని అడిగాం అంతే. అంతేగాని ఇతను తిరుమల వెళ్ళొద్దని గానీ, తిరుమల వెళ్ళొద్దని నోటీసులు గానీ మేము ఇవ్వలేదు. ఒకవేళ నోటీసులు ఇచ్చుంటే, ఆ నోటీస్ మీడియా ముందు పెట్టమని చెప్పి చాలా ఓపెన్‌గా, చాలా క్లియర్‌గా అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఈనాడులో మెయిన్‌లో బ్యానర్ ఐటెమ్ వేశారు. అయితే నిన్న ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు జగన్. పెట్టి దాన్ని కూడా ఈనాడులో మెయిన్‌లో బ్యానర్ ఐటెమ్ వేశారు. అతనేమంటాడంటే, నేను తిరుమల వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. హ్మ్. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలంటున్నాడు ఇతను. అందుకే డిక్లరేషన్ అడుగుతున్నారు అని ఇతను అంటున్నాడు. అతనేమంటాడు, ఇదే ఈనాడులో డిక్లరేషన్ అనేది అన్య మతస్థులు అందరి దగ్గర తీసుకుంటాం అది రూల్. ఇతను సీఎంగా ఉన్నప్పుడు ఇతను ఇవ్వలేదు. ఇతను ఆడింది ఆట, పాడింది పాట సాగింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం. ప్రజలు అడుగుతున్నారు, భక్తులు అడుగుతున్నారు. ఇతను ఇవ్వనాక ఏంటి బాధ అని చెప్పేసి ఇతను అంటుంటే, ఇతనేమంటాడంటే ఆ డిక్లరేషన్ కూడా పక్కనెట్టి హ్మ్. విషయం పక్కదారి పట్టకూడదని తిరుమల పర్యటన నేను వాయిదా వేసుకున్నానని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు. ఇది ఈనాడులో మెయిన్. పోతే నిన్న ఒక వార్త వచ్చింది ఈనాడులో. ఈ వెంకటరెడ్డి ఉన్నాడు కదా! మైన్స్ సంబంధించినటువంటి అమరావతిలో ఇసుక అక్రమాలకి ప్రధాన సూత్రధారైనటువంటి వెంకటరెడ్డి పరారు. ఇప్పుడు కాదు పరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అతను పరారైపోయాడు. ఇతను ఎక్కడ దొరికాడంటే నిన్న నైటు ఢిల్లీ కంటోన్మెంట్‌లో దొరికాడట. దాక్కున్నాడట అక్కడ. సెల్‌లో సిమ్ములు తీసేసి, స్విచ్ ఆఫ్ చేసేసి, దాక్కుంటే పోలీసులు పట్టుకున్నారు. తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇవి ఈనాడు మెయిన్‌లో ప్రధానమైన వార్తలు. ఇంకోటుంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు 4 కుంకి ఏనుగుల్ని మన ఆంధ్రాకి తీసుకురానాకి కర్ణాటక గవర్నమెంట్‌తో అంగీకారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏనుగులు ఇప్పుడున్నటువంటి ఏనుగుల వల్ల విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో పంట పొలాలు ధ్వంసం చేసేయటం, అవసరమైతే మనుషుల మీద దాడి చేయటం ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. గతంలో అయితే విజయనగరంలో అయితే భయంకరమైనవి జరిగినాయి. సో, వాటిని అడ్డుకోవాలంటే కుంకి ఏనుగులు ఇంపార్టెంట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు, గమనించారు. వెంటనే ఈయనెళ్ళి రామయ్య ఆయన ఎవరైతే ఉన్నారో కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఆయన ఓకే అన్నారు. అక్కడ అటవీ శాఖ మంత్రి కూడా అనుమతిచ్చాడు. 4 కుంకి ఏనుగులు మన రాష్ట్రానికి రానున్నాయి. వాటి పాలన, వ్యవహారం, వాటి మెయింటెనెన్స్ చూసుకున్నా కూడా సెపరేట్‌గా కొంతమందిని ఆయన పెట్టడం జరిగింది. ఇది ఈనాడులో ఈరోజు మెయిన్ బ్యానర్ ఐటెమ్స్. ఇక రెండోది చూసుకుంటే మనం సాక్షికెళ్దాం. సాక్షి ఏంటంటే మీకు కనిపెట్టారో లేదో ఈనాడులో ఇచ్చిందని కౌంటర్ ఇస్తాడు అంతే. కొత్త జర్నలిజం ఏమి ఉండదు. ఈనాడులో వచ్చినటువంటి వార్తను వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇందులో ఏమనిస్తుందంటే ఇందులో కూడా తిరుపతి లడ్డూ గురించే చెప్పుకొచ్చాడు. ఆ! నిన్న జగన్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో, కల్తీ బాబు సృష్టే అని ఒక బ్యానర్ ఐటెమ్ కొట్టాడు. బాబు సృష్టించాడు. ఇందులో కల్తీ అనేది ఎక్కడ జరగలేదు. నా హయాంలో అసలు జరగలేదు. ఆ! శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ లేని అసలు వాడలేదనేది టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పిన నీచ రాజకీయం ఈ చంద్రబాబు చేస్తున్నాడని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. అలాగే ఇంకా ఏమంటాడంటే ఇతను ట్యాంకర్‌లు రిజెక్ట్ చేశామని జూలై 23న, సెప్టెంబర్ 20న ఈవో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడట. అయినా నీ దుర్మార్గ రాజకీయ కోసం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అపవిత్రం చేశావు. జగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నేని అసలు వాడలేదని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని చాలా స్పష్టంగా ఉందట. అన్నీ తెలిసినా జరగని విషయం జరిగినట్టుగా కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అబద్ధాలు చెప్తున్నావు. తిరుమల పవిత్రతను ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం అపవిత్రం చేశావు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇస్తున్నావు అంటున్నాడు ఇతను. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నాడు. ఆ? మళ్ళీ అదేమి లేదని నువ్వే బుకాయిస్తున్నావు. నా పర్యటన అడ్డుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళు రప్పించావు. దానికి అవసరమా? రాష్ట్రంలో సీఎం అయ్యుండి ఒక పవర్ఫుల్ డిప్యూటీ సీఎంని ఇతను పెట్టుకుని మళ్ళీ బీజేపీ వాళ్ళని ఇక్కడ రప్పించడం ఎందుకు?
మా పార్టీ నేతలకు అక్రమ నోటీసులు అరెస్ట్ చేస్తున్నాం, బెదిరిస్తున్నాం అంటున్నాడు ఇతను. ఆ నోటీసులు ఉంటే చూపెట్టవయ్యా బాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటుంటే ఇతనేమో ఈ అబద్ధాలతో ప్రెస్ మీట్ ఇచ్చాడు. దీన్ని సాక్షిలో పెద్ద హైలైట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇదే లడ్డూ గురించి, లడ్డూలో కుట్రకోణం సాక్షిలోనే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలట. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశాడు అతను. అదొకటి మెయిన్ వార్త వచ్చింది సాక్షిలో చూసుకుంటే. ఇంకా ఇంకోటి ఏంటంటే ఆంధ్రజ్యోతికి వెళ్తే జ్యోతిలో కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లో కూడా ఈ లడ్డు వ్యవహారం ఎత్తుకున్నారు వీళ్ళు. ఏమైంది జగన, లాజిక్లు మర్చి తిక్కమక్క మాటలు. అంటే జగన్ ప్రెస్ మీట్ గురించి వీళ్ళు వ్యంగ్యంగా ఒక బ్యానర్ ఐటమ్ ఒకటి రాశారు. ప్రార్థనా మందిరాలు సెక్యులర్ ఎలా, గుళ్ళకు వెళ్తుంటే అడ్డుకున్నది తమరు కాదా, రాజధాని రైతులను ముప్పు తిప్పులు మీరు పెట్టలేదా, కల్తీ నెయ్యిపైన అదే వక్ర భాష్యం, ఈ ఎన్డీడీబీ ల్యాబ్లో నివేదికలంటే మీకు చులకన. అంటే ఎన్డీడీబీ ల్యాబ్లో నివేదిక క్లియర్గా ఇచ్చింది, ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి. దాన్ని మీరు ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఓ పెద్ద వార్త రాశారు. అలాగే మళ్ళీ వీళ్ళే ఏం చేశారంటే జగన్ ప్రెస్ మీట్ ఉంది కదా, దీన్ని కూడా వీళ్ళు రాశారు. వెంకన్నపై విశ్వాసం లేదని చెప్పేసి యాంటీ జగన్గా ఐటమ్ కొట్టారు. ఇది. ఇకపోతే ఇంకొక పత్రిక ఉందండి, ఆన్లైన్ పేపర్ అది. ఇది కూడా దాని వార్తలు కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. అదేంటంటే దిశ. దిశలో ఏమిచ్చాడంటే తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు, సేమ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రెస్ మీటు మెయిన్ ఎడిషన్లో వేసాడు. ఈనాడులో ఎలాగైతే వేసాడో ఇక్కడ కూడా అదే వార్త యాజ్ ఇట్ ఈజ్ వేశారు. అదేవిధంగా కుక్కీ ఏనుగులది కూడా మళ్ళీ వేశారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎడిషన్లో స్వరూపానంద స్వామి స్పందించరే, 5 ఏళ్ల పాటు అధికార దర్పాన్ని ప్రదర్శించిన స్వామి. అప్పుడు జగన్ వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెడతా ఉండేవాడు. తిరుమల లడ్డు వివాదంలో ఆయన మౌనంపై వైసీపీ నేతల ఆగ్రహం, ఎందుకు మౌనం వహిస్తున్నాడని చెప్పేసి. ఆయన నెత్తిన పెట్టుకోవడంతో పార్టీకి ఇతర స్వామీజీలకు ఆదరణ తగ్గిందని ఆవేదన. ఇది దిశ పత్రికలో వచ్చినటువంటి మెయిన్ ఎడిషన్లో ప్రధానమైన వార్తలు. ఇంకోటి ఏంటంటే నిమ్మల రామనాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నవంబర్లో సాగునీటి ఎన్నిక అని చెప్పేసి వీళ్ళు బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. నవంబర్ ఫస్ట్ వీక్ నాటికి ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి సంఘాలన్నిటికీ ఎన్నికలు కంప్లీట్ అయిపోతాయట. మళ్ళీ వీళ్ళు జగన్ ప్రెస్ మీట్ని వీళ్ళు ఏమని అంటే జగన్ తిరుమల పర్యటన రద్దుకి వీళ్ళు ఏమని ఇచ్చారంటే హెడ్డింగు జగన్ యూటర్న్ అని పెట్టారు. మాజీ సీఎం తిరుమల పర్యటన రద్దు, డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో నిర్ణయం, దేవుణ్ణి దర్శించుకునే హక్కు లేదా అంటూ ప్రశ్న. ఇది ఈ 4 పత్రికలు ఉన్నట్టు మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి మెయిన్ వార్తలు అన్నమాట.